జెండా మన కాంగ్రెస్ జెండా ఎగురుతుంది లచ్చన్న కాంగ్రెస్ జెండా జనం గుండెల నిండా టైగరల్లే వస్తుంది లక్ష్మణన్న మన లక్ష్మణన్న తెలంగాణ కోసమని జైలుకు పోయి జైలు నడిపినవాడు టైగరల్లే వస్తుంది లక్ష్మణన్న మన లక్ష్మణన్న తెలంగాణ కోసమని జైలుకు పోయి జైలు నడిపినవాడు టైగర్ నేడు పెగడపల్లి మండల కేంద్రంలో మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఏదైతే నిన్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ రేవంత్ రెడ్డి గారు ఏదైతే మన ధర్మపురి ప్రభుత్వం ప్రియతమ నాయకులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్న గారికి మంత్రి పదవి ఇవ్వడం జరిగింది. ఏదైతే ఈ యొక్క మంత్రి పదవి మా జనాభా తామాషా ప్రకారం జరుగుతున్నటువంటి మా లెక్కలో మాది ఒక వాటా ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రికి, అలాగే రాహుల్ గాంధీకి, సోనియా గాంధీకి, అలాగే ప్రియాంక గాంధీ గారికి, మల్లికార్జున ఖర్గే గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను. జై కాంగ్రెస్. ఈరోజు పెగడపల్లి మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిన్న మన గౌరవనీయులు పెద్దలు ప్రభుత్వ విప్పు అట్లు లక్ష్మణ్ కుమార్ గారికి మన రేవంత్ రెడ్డి క్యాబినెట్లో అన్నగారికి సముచిత న్యాయాన్ని కల్పించడం పట్ల మండల కాంగ్రెస్ పార్టీ నాయకులందరం హర్షం వ్యక్తం చేస్తూ రానున్న రోజులలో బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి సోనియమ్మ తల్లి మరియు రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే గారు సముచిత స్థానం కష్టపడ్డ ప్రతి కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యునికి కాంగ్రెస్ పార్టీలో సముచిత స్థానం కల్పించడానికి పెద్దలు రేవంత్ రెడ్డి గారు కంకణబద్ధులై ఇలా మన ప్రియతమ నాయకులు అట్లు లక్ష్మణ్ కుమార్ గారికి మంత్రివర్గంలో చోటు ఇవ్వడానికి చాలా కాంగ్రెస్ పార్టీ నాయకులు సంతోషం వ్యక్తం చేస్తున్నాము. వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. జగిత్యాల జిల్లా పెగడపల్లి మండల కేంద్రంలో సమరాలు జరుపుకుంటున్నాం. దాని ఉద్దేశం ఏమనగా ధర్మపురి కాన్ఫరెన్స్ నుంచి మొన్న అసెంబ్లీ ఎలక్షన్లో ఎమ్మెల్యేగా ఎలక్టెడ్ అయినటువంటి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారికి మరి వారికి మంత్రి పదవి రావడం జరిగింది. మరి దాని దృష్ట్యా ఈరోజు
పెగడపల్లి మండల కేంద్రంలో సంబరాలు జరుపుతున్నారు. కాంగ్రెస్ పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయం అల్లూరి లక్ష్మణ్ కుమార్ గారికి మంత్రి పదవి ఇచ్చిందని బట్టి చూస్తే నిజంగా ఎస్సీలకు కానీ బీసీలకు కానీ మైనార్టీలకు కానీ ఎస్టీలకు కానీ అన్ని వర్గాలకి సమన్యాయం చేసే విధంగా మనకు కనబడుతూ ఉంది. ఏదో మాటలతో చెప్పడం కాదు, చేసి కాంగ్రెస్ పార్టీ అనేది చేసి చూపించింది. మాల సామాజిక వర్గానికి ఒకటి, మాదిగ సామాజిక వర్గానికి ఒకటి, బీసీ సామాజిక వర్గానికి ఒకటి. అంటే దీన్ని బట్టి చూస్తే మనకు ఏమర్థమవుతుంది, ఇంతకు ముందు కూడా మాల సామాజిక వర్గానికి 2 ఉన్నాయి, మాదిగ సామాజిక వర్గానికి 1 ఉన్నాయి, బీసీలలో కూడా ఉన్నాయి. అంటే ఇంతకు ముందున్న గవర్నమెంట్ లాగా కాకుండా ఏదైతే రెడ్డిలు దొరగారు అనేవి కాకుండా అన్ని వర్గాలకు సమన్యాయం చేసే విధంగా ఈరోజు రేవంత్ రెడ్డి గారు ముందడికి పోతున్నారు. దాని దృష్టిలా అనుగుణంగానే ఈ మంత్రి పదవులు అనేది ఇవ్వడం జరిగింది. ఇది ఓన్లీ కాంగ్రెస్ పార్టీలో మాత్రమే సాధ్యమవుతుంది. ఎందుకు అంటే కాంగ్రెస్ పార్టీ అంటే పేదల పార్టీ, కాంగ్రెస్ పార్టీ అంటే గరీబుల పార్టీ, కాంగ్రెస్ పార్టీ అంటే లేనులు దళిత వర్గాలు వెనుకబడిన కులాలకు సంబంధించిన పార్టీ కనుక వారందరినీ ఆలోచించి ఇలా కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంటుంది. దీన్ని చూస్తేనే అన్ని సామాజిక వర్గ ప్రజలందరూ అర్థం చేసుకుంటారు, అందరూ గమనించాలి, దీన్ని చేసేదాన్ని గమనించాలనే ఉద్దేశం కొంచెం ముందటి తరాల కోసం ఈరోజు మంత్రి పదవులు మా పని ఎట్లుందని చూపించడానికి కోసం ఈరోజు సోనియా గాంధీ కానీ, రాహుల్ గాంధీ కానీ, ప్రియాంక గాంధీ కానీ, రేవంత్ రెడ్డి కానీ, మల్లికార్జున ఖార్గే కానీ ఏదైతే మంత్రుల్లో వీళ్ళందరూ కలిసి నిర్ణయం తీసుకొని ఇలా తెలంగాణ రాష్ట్రంలో సమన్యాయం చేసిందంటే కాంగ్రెస్ పార్టీ అని చెప్పక తప్పదు. మిగతా పార్టీల వాళ్ళకు దీన్ని చూస్తే అర్థం అవుతుంది. వాళ్ళు మాట్లాడడానికి ఎలాంటి అవకాశం లేదు, కొంతమంది మాట్లాడుతుంది కానీ వాళ్ళకి ఎలాంటి అవకాశం లేకుండా ఖచ్చితంగా చేసి చూపించింది. కనుక తెలంగాణ రాష్ట్ర ప్రజలు అన్నట్టు ఏదైతున్నారో వాళ్ళందరూ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఉండాలి, అన్ని సామాజిక వర్గాల ప్రజలు కాంగ్రెస్ పార్టీ వైపు ఉండాలని మేము సంతోషం వ్యక్తం చేసుకుంటూ, అల్లూరి లక్ష్మణ్ కుమార్ అనే వ్యక్తి ఒక సామాన్య కార్యకర్త. మరి అలాంటి సామాన్య కార్యకర్త 2022-23లో ఎన్నో ధర్నాలు రాస్తారోకోలు చేస్తే ఎస్ఐలు సిఐలు పట్టుకపోతాన్ని బంధించడం జరిగింది. ఇలా చూస్తూ ఉంటే అర్థమవుతుంది, ఎలక్షన్లో ఎమ్మెల్యే గెలవడం, ప్రభుత్వం ఇప్పుడు రావడం, వాళ్ళ మంత్రి రావడం కేవలం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమైతే. ఒక సామాన్య కార్యకర్తను ఈరోజు మంత్రి పదవి దాకా తీసుకెళ్ళిందంటే అది కాంగ్రెస్ పార్టీతో సాధ్యమవుతుంది. దీన్ని ప్రజలందరూ గమనించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రజలందరికీ రిక్వెస్ట్ చేసి ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఎందుకు అంటే ధర్మపురి కాన్స్టిట్యూన్సీ ప్రజలందరూ కలిసి చేస్తేనే లక్ష్మణ్ కుమార్ గారు ఎమ్మెల్యే అయినారు. మరి వారు మర్చిపోలేదు, వారు మాట్లాడే ప్రసంగంలో కూడా ప్రతిసారి నా ధర్మపురి ప్రజలు చేయబట్టి ఇలా నాకు ఈ అవకాశం దక్కిందని అంటుండ్రు. వారికి మరొకసారి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ, ధర్మపురి ప్రజలకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ, మరి ధర్మపురి ఉన్న ప్రజలందరూ ఎప్పుడు లక్ష్మణ్ కుమార్ వెంట ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ లక్ష్మీ నరసింహస్వామిని కోరుకుంటున్నాము. జై కాంగ్రెస్. ఈరోజు పేడపల్లి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మరి నిన్న ఏదైతే మలివిడత క్యాబినెట్ విస్తరణలో మరి బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి మరి ఆశాజ్యోతి మరి ధర్మపురి కాన్స్టిట్యున్సీ ముద్దుబిడ్డ మరి అల్లూరి లక్ష్మణ్ కుమార్ గారికి మంత్రివర్గంలో చోటు కల్పించినందుకు కాంగ్రెస్ ప్రభుత్వానికి, మన రాష్ట్ర ప్రభుత్వానికి, మరి ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున ఖార్గే గారికి, మరి రాహుల్ గాంధీ గారికి, సోనియా గాంధీ గారికి, ప్రియాంక గాంధీ గారికి, మరి రాష్ట్ర మంత్రివర్గ ఉన్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి కాంగ్రెస్ పార్టీ అంటేనే ప్రతి ఒక్క కార్యకర్తను భుజస్కంధాల మీద పెట్టుకునే పార్టీ ఏదైతే ఉన్నదంటే అది కాంగ్రెస్ పార్టీ. మరి దీన్ని మనం దిక్షగా చూసుకుంటే మాత్రం మరి అన్నగారి ప్రస్తావన గోదావరిఖాన్లో స్టార్ట్ అయ్యి 1992లో ఒక ఎన్ఎస్యుఐ కళాశాల ప్రెసిడెంట్గా చేస్తూ అది 84లోనే మరి ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు ఎన్ఎస్యుఐ ప్రధాన కార్యదర్శిగా, మరి స్టేటు యూత్ ప్రధాన కార్యదర్శిగా చేసుకుంటూ మరి 1999లోనే మేడారం కాన్స్టిట్యున్సీ నుండి కాంగ్రెస్ పార్టీగా పోటీ చేసి ఓడిపోయినప్పుడు కూడా 2009లో ఏదైతే మన ధర్మపురి కాన్స్టిట్యున్సీ నుండి మరి పలు దాపాలుగా పోటీ చేస్తూ మరి 2018లో గెలిచినప్పటికీ అప్పటి ఏదైతే ప్రభుత్వం కొలువుదీరిన టీఆర్ఎస్ ప్రభుత్వంలో మరి అన్నగారికి అన్యాయం చేసి వారిని ఓటమి చేయడం జరిగింది. మరి 2023లో మరి అదే ప్రజలు అన్నగారిని
భుజస్కంధారాన్ని పెట్టుకొని ఈరోజు భారీ మెజార్టీతో గెలిపించడం ద్వారా మరి అన్నగారు మొదటిసారిగానే ఎమ్మెల్యేగా అయిన వెంటనే మరి ఏదైతే రేవంత్ రెడ్డి గారికి సన్నిహితంగా ఉన్న అన్నగారికి మరి ప్రభుత్వ విప్ ఇవ్వడము, మరి అదేవిధంగా ఈరోజు ఏదైతే 2011 లెక్కల సెన్సస్ ప్రకారం మరి మాదిగలు అత్యధికంగా ఉన్నారు, 30 లక్షలకు పైన ఉన్నారు, మరి ఇప్పటికీ దాదాపు 50 లక్షలకు పైన ఉన్నారని చెప్పి మాదిగ సామాజిక వర్గానికి చెందిన సహచర ఎమ్మెల్యేలు అందరూ కలిసి మరి ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేయడం జరిగింది. దాని ద్వారా మరి ప్రభుత్వంలో ఉన్న పెద్దలు రేవంత్ రెడ్డి గారు కావచ్చు, మహేష్ కుమార్ గౌడ్ కావచ్చు, మరి మనకు పక్కనే ఉన్న మన జీవన్ రెడ్డి సాబ్ కావచ్చు, మన శ్రీధర్ బాబు గారు కావచ్చు, వీరందరి కృషి వల్ల ఈరోజు అన్నగారికి ఒక మంత్రి స్థానం దక్కింది. దీనికి మాదిగ పక్షాన ధర్మపురి ప్రజల పక్షాన మేము అన్నగారికి ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ జై సమరాలు చేసుకున్నందుకు ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. జై నిన్న కాంగ్రెస్ క్యాబినెట్లో మన అన్న లక్ష్మణ్ కుమార్ గారికి మంత్రి పదవి ఇవ్వడం జరిగినందుకు దానికి సంతోషం వ్యక్తం చేస్తూ మన మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన మన నాయకులంతా ఇక్కడికి విచ్చేసి సంబరాలు జరుపుకోవడం జరిగింది. దీనిలో నిన్న జరిగిన దాన్ని చూస్తే రాహుల్ గాంధీ గారి మన ఏఐసిసి అగ్రనాయకులు రాహుల్ గాంధీ గారి ఆలోచన మేరకు ఖార్గే గారి నేతృత్వంలో ఇక్కడ రేవంత్ రెడ్డి గారి ఆలోచన విధానంతో సమన్వయం అనేది కాంగ్రెస్ పార్టీ చేస్తుందనేది నిన్న అన్న లక్ష్మణ్ కుమార్ గారికి మంత్రి పదవి ఇవ్వడంతో ప్రజలకు అర్థమై ఉంటుంది. ఖచ్చితంగా అన్ని వర్గాలను సమానంగా చూసుకోవడానికి వీలుగా ఒకటి మాలకు, ఒకటి మాదిగకు, ఒకటి బీసీకి ఇచ్చి సమకూర్పును చేసినందుకు రేవంత్ రెడ్డి గారికి అగ్రనాయకత్వానికి ధన్యవాదాలు తెలుపుకుంటూ అదేవిధంగా రాబో కాలంలో అన్న ఇంకా పైకి ఎదిగి ఇంకా ఉన్నత స్థానానికి ఎదగాలని, అదేవిధంగా ఆ ఉన్న పదవిని కొనసాగించుకుంటూ మన అభివృద్ధి ఇప్పుడు మనకు మంత్రి పదవి ఇచ్చినందుకు మనకు ఉత్సాహంగా మళ్ళీ రాబో కాలంలో ధర్మపురికి మంచి రోజులు వస్తున్నాయని అనుకోవచ్చు. ఎందుకంటే ఎమ్మెల్యేగా విప్పుగా ఉంటేనే అన్న రోజుకో విధానంగా పనులు తీసుకొచ్చి అభివృద్ధి పథంలో నడుస్తూ ఉన్నాడు. ఇప్పుడు మనకు మంత్రి పదవి ఇచ్చినందుకు ఖచ్చితంగా 100కు 100% న్యాయం చేస్తాడని ఆ లక్ష్మీ నరసింహస్వామి దయ వల్ల అభివృద్ధి పథంలో నడిపించాలని ఆయన అన్ని విధాల ముందుండి మా కార్యకర్తలకు మన ప్రజలందరికీ సేవ చేసి ఇంకా ఉన్నత స్థానం నిలవాలని, అదేవిధంగా మరోసారి కాంగ్రెస్ పార్టీకి నాయకత్వానికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ జై కాంగ్రెస్, జై లక్ష్మణ్.